ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కలను చంపేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏదన్నా చంపాలి, ఏదన్నా చెయ్యాలి అంటే జిహెచ్ఎంసీకి కానీ నాకు కానీ ఇవ్వండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. సో దానికన్నా కూడా మగాళ్ళ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులు అందరూ మగాళ్ళందరూ రేపిస్టులు కాదు, మరి కుక్కలు కూడా అన్ని కుక్కలు పిచ్చి కుక్కలు కావు అన్నట్టు మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే మనోజ్ గారు. మేడం, రేణు దేశాయ్ వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా? సార్ ఒకటి సార్, అది ఏ ఏ సిచ్యువేషన్లో మాట్లాడారు, ఏ భావోద్వేగంతో మాట్లాడారు, ఏ ఇన్సిడెంట్ అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది చాలా కీలక పరిణామం. ఇప్పుడు 500 కుక్కల్ని ఒక మనిషి చంపేసి వాడి హీరోయిజాన్ని చాటుకోవడానికి 500 కుక్కలు చనిపోయిన వాటి డెడ్ బాడీల దగ్గర నుంచొని ఫోటో తీసి పెడితే యానిమల్ లవర్లందరికీ కోపం వచ్చేస్తుందండి. సో అక్కడ ఏమనిపిస్తుందంటే అంత ధైర్యం ఏంటి? అంటే ఒక పిచ్చి కుక్క, ఒక పసిబిడ్డని చంపేసింది. ఆ పిచ్చి కుక్కని చంపేద్దాం. అంతేకానీ రాష్ట్రంలో ఉన్న కుక్కలు, దేశంలో ఉన్న కుక్కలన్నిటిని చంపేయమనే జడ్జిమెంట్ అది కరెక్ట్ కాదు. అలా జడ్జిమెంట్ కూడా సుప్రీం కోర్ట్ ఏమీ ఇవ్వలేదు. అతను ఎందుకు అలా సర్పంచ్ అచ్చుచావ పడ్డాడో నాకు తెలియదు గానీ, అలాంటి జడ్జిమెంట్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, బేసికల్‌గా మనం సభ్య సమాజంలో నివసిస్తున్నప్పుడు మనం ఎలాగ పుట్టి ఉన్నామో సొసైటీలో ఈ భూమి మీద, అలాగే తోటి ప్రాణులు కూడా పుట్టి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేను యానిమల్ లవర్‌ని. తర్వాత నేను ప్రతిరోజు ఒక 60 కుక్కలకి ఫీడింగ్ చేస్తుంటాను. అది కూడా 2, 3 రెస్టారెంట్స్‌లో. నేనుండేది గుంటూరు బృందావన్ గార్డెన్స్ అండి, కృష్ణనగర్ ఏరియా. ఇక్కడ ఉండే 2 రెస్టారెంట్‌లో మిగిలిపోయిన బోన్స్‌ని, వేస్ట్‌ని, రైస్‌ని కలెక్ట్ చేసి ప్రతిరోజు ఒక 60 కుక్కలకి ఫుడ్ పెడతాను. నా చేతిలో ఒక బ్యాగ్ ఉంటది. అంటే బోన్స్‌కి సంబంధించిన కవర్లు 2 బ్యాగులు ఉంటాయి. మేడం, నేను ఎంతవరకు పెడితే సుప్రీం కోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది మేడం. అసలు జంతు ప్రేమికులు మీకు ఒకవేళ కుక్కలు కావాలన్నా, ఇంకేమైనా పిల్లులు కావాలన్నా మీ ఇంట్లో పెంచుకోండి, అంతేగాని వాటిని తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి అక్కడ హరీ బరీ చేస్తానంటే కుదరదు అని చెప్పారు. సో అంటే ఇక్కడ కోర్టు వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? యాజ్ ఏ రేణు దేశాయ్ మాట్లాడే హ్యూమన్ యాంగిల్ని ఎలా ఇక్కడ కామన్ మ్యాన్స్ ఎలా అర్థం చేసుకోవాలంటారు? కోర్టుదే ఉందండి, చెప్పేస్తుంది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కదా, చెప్పేసింది ఆ జడ్జిమెంట్ని. రోడ్డు మీద కుక్కలు తిరగకూడదు, కుక్కల్ని ఊరు బయట పెట్టాలి అని. మీరు గంపెడు అన్నం ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, వాటికి సంబంధించిన ఏ ఫీడింగ్ ఇచ్చినా అవి ఆ సందు దాటి బయటికి రావండి. వాటిని అందుకనే గ్రామసింహం అని సంబోధిస్తారు. అసలు మీకు అదే చెప్తున్నాను, మీకు వివరణ. నాకు చేతిలో 2 చికెన్‌కి సంబంధించిన బ్యాగ్స్ కానీ, రైస్ బ్యాగ్స్ కానీ ఉంటాయి కదా, నేను వాటికి ఫీడింగ్ పెట్టి పక్క సందులోకి వెళ్తుంటాను బైక్ మీద. మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను, అది కూడా ప్లే చేయండి. అయితే ఏ సందులో వేస్తే కుక్కలు ఆ సందులో మాత్రమే తింటాయి. నేను ఆ కవర్ పట్టుకొని వెళ్తున్నాను కదా, నాతో పాటు నేను ఎక్కడికెళ్తే అక్కడ దాకా రావు కూడా. అవి ఆ సందులకే రాజు. ఆ స్ట్రీట్ వరకు, స్ట్రీట్ డాగ్స్. ఆ పక్క స్ట్రీట్‌కి ఇది రాదు, పక్కది దాన్ని రానివ్వదు. పక్క కుక్కలు వీటిని రానివ్వవు. ఈ కుక్కలు కూడా పక్క వాటి దగ్గరికి పోవాలని ఆశపడవు, ఎదురు చూడవు. ఆ సందులో వాళ్ళు ఏం పెడితే అవే తింటాయి, ఏమి పెట్టకపోతే పస్తులుంటాయి, అలాగే కొన్నాళ్ళకి చనిపోతాయి. కానీ పక్క సందులో ఫుడ్ ఉంది కదా అని పరిగెట్టుకుంటూ రావు. ఆ సందులోనే ఉంటాయి. ఆ స్ట్రీట్‌లో, ఆ సందులో ఒక 400 ఇళ్ళుంటాయి. అపార్ట్మెంట్లు ఇక్కడ 50, ఇక్కడ 50 అట్లా ఉంటాయి. మిగిలిపోయిన వేస్ట్ అంతా వాచ్‌మెన్‌తో బయట పెట్టేస్తే చక్కగా కడుపు నిండా తింటాయి. ప్రతి అపార్ట్మెంట్ గేట్ బయట ఒక నీళ్ల తొట్టి లాంటిది పెడితే వాటర్ తాగుతాయి. ఇప్పట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి కాలువలనేవి ఎక్కడా లేవు. చుక్క నీళ్లు తాగడానికి కూడా కుక్కలకి గొంతు ఎండకి తడారిపోతున్న పరిస్థితి. ఇదంతా ఎలా ఉంటదంటే, ప్రతిసారి నేను మున్సిపల్ కమిషనర్‌తో పోట్లాడుతున్నప్పుడు ఆయన కంటికి కూడా నేను ఒక పిచ్చిదానిలాగానే కనపడతా. ఆ రేణు దేశాయ్ గారు ఎంత అగ్రెసివ్‌గా మాట్లాడారో, నేను మా గుంటూరు మున్సిపల్ కమిషనర్‌తో కూడా అంతే అగ్రెసివ్‌గా మాట్లాడతా. ఆ కోపం అలాగే ఉంటది. కళ్ళ ముందు కుక్కల్ని అలా చంపేస్తుంటే, అవి కొన ప్రాణంతో ఎదురు చూస్తుంటే, అవి చచ్చిపోతుంటే చాలా బాధగా అనిపిస్తది. మీకు ఆవిడలో ఆ కోపాన్నే చూసారు కానీ, కోపం వెనకాల ఒక పెద్ద బాధ ఉంటది.
కానీ మీరు ఒక్కటే ఆలోచించండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు. అంత కోపం అంటే ఏ రోజన్నా బయటకొచ్చిందా? ఏ రోజన్నా బయటకొచ్చారా ఆవిడ? ఎన్ని పర్సనల్గా ఇంటర్వ్యూలు చెప్పారు ఇప్పుడు తీసుకున్నారు. ఎన్ని ఛానల్స్ తిప్పి, 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 తిప్పి క్వెషన్స్ అడిగారు. ఏ అవును. రోజైనా ఒక్క మాట గాని పవన్ కళ్యాణ్ గారి గురించి అగ్రెసివ్‌గా గాని, లేకపోతే ఆయన్ని తక్కువ చేస్తూ గాని ఎక్కడన్నా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారా? సో, ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఆవిడ కుక్కల వైపు మాట్లాడితే ఆవిడకేమొస్తది? ఉమ్, ఆవిడకేమొస్తది? దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ 'రష్మి' గాని, లేకపోతే రేణు దేశాయ్ గారికి కానీ, వాటెవర్ ఇట్ మే బి మేమందరం కానీ ఎందుకలా పోట్లాడుతాం? మా విలువైన సమయాన్ని కోర్ట్‌లోనో, క్లయింట్స్‌తోనో అందరిలాగా కిట్టి పార్టీ లాగానో, షాపింగ్ మాల్స్‌లో ఎందుకు స్పెండ్ చెయ్యం? మేము ప్రతిరోజు పెట్స్‌కి ఫుడ్డేస్తుంటాము. ఎక్కడ ఆవులు కనపడినా దగ్గరలో ఉండే షాప్ దగ్గరికెళ్ళి ఆకుకూరలో, టమాటాలో, దోసకాయలో ఏవుంటే అవి తీసుకొచ్చి వేస్తాము. మేము నేనైతే ఎస్పెషల్‌గా సార్ గుళ్ళకెళ్ళి టెంకాయలు కొట్టి వేలుకి వేలుకి డబ్బులిచ్చి, చందాలిచ్చి ఏ రోజు చేయలేదు సార్. ఉమ్, ఇంతవరకు మా దగ్గరలో పెద్ద పెద్ద కట్టడాలతో కట్టినటువంటి అద్భుత కట్టడాలతో కూడినటువంటి దేవాలయాలున్నాయి. అవన్నీ నేను కట్టడాలుగానే భావిస్తాను. ఎందుకంటే దాన్ని కట్టించిన వారెవరు శాతవాహనులు కారు. లేకపోతే పెద్ద పెద్ద శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించినటువంటి శక్తిపీఠాలును కాదు. మరి ఎవరో వాళ్ళ బాగోగులు, వాళ్ళ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి ఉమ్, వాళ్ళు కట్టుకుంటే ఉమ్, వాటిని కట్టడాలుగానే చూస్తా, నేను వెళ్ళను. ఉమ్, కానీ ఇక్కడ నేనొక్కటే ఓపెన్‌గా చెప్తుందేంటంటే, ఆవిడ మాట్లాడిన మాటల్లో కోపాన్ని చూడకండి. ఆవిడ బాధని చూడండి. ఆమె భావోద్రేగాన్ని చూడండి. ఎవరి కోసం పోరాడుతుంది. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు. ఓటుకి 2000 ఇవ్వందే ఓటేయరు ప్రజలు. ఉమ్, 2 చోట్ల ఓడించారు ఆ ప్రజలాయన్ని. అయినా సరే ఆ ప్రజల కోసం వెంపర్లాడతాడాయన. ఇప్పటికైనా సరే, ఉమ్, ఇప్పటికైనా సరే మళ్ళీ ఓటుకి డబ్బులివ్వకుండా పోటీ చేయమనండి చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్ ఎవ్వరైనా సరే. అవును. నేను రూపాయి పంచనండి. నేను పోటీ చేస్తాననండి. జీరో పాలిటిక్స్ అనండి. అవుతదేమో! ఉమ్, అలాంటి ప్రజల కోసం ఆయన పాటుపడుతుంటే, ఒక్క ముద్ద అన్నం పెడితే విశ్వాసం చూపించేటటువంటి కుక్కల కోసం ఈవిడ పాటుపడుతుంది. ఆవు ప్లాస్టిక్ తినేస్తుంది. నేను మొన్న లాస్ట్ టైము ప్రతి సంవత్సరం భవానీ మాల వేసుకుంటాను. వేసుకున్న ప్రతిసారి నేను ఆవులకి వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పగలు, రాత్రులు అదే పనిగా పెట్టుకుంటాను. ఆ 11 రోజులు, ఆ 21 రోజులన్నా నేను డివోషనల్‌గా ఉండాలి. అదే పనిలో ఉండాలి. ఈ కోర్ట్‌లు, కేసులు ఎప్పుడు ఉండేవేనని. ఆవులకి ఫుడ్ పెడుతూ ఉంటే అవి రోడ్డు మీద పోస్టర్‌లని తినేస్తున్నాయి. ఉమ్, సరే ఒకప్పుడు కాగితాలు కదా! కాగితాలు కూడా తినొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అరుగుతది. కాగితం గుజ్జు కూడా చెట్టు నుంచే వస్తుందేమో గదా! కానీ ప్లాస్టిక్‌ని తినేస్తుంది. అప్పట్లో పేపర్‌లు అతికిచ్చేవాళ్ళు పోస్టర్‌లు. ఇప్పుడు ప్లాస్టిక్‌వి మేకులు, మేకులు కొట్టేస్తున్నది. అవి నోటికి లాగి ఆ మేకులు గుచ్చుకొని, అబ్బా! ఒక విపరీతమైన వ్యాధులొస్తున్నాయి. వాటికి ట్రీట్‌మెంట్‌లు కూడా లేవు. నేను వెటర్నరీ హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా గమనిస్తూ ఉంటా. ఏమేమొచ్చినియి, ఏ ఆవులొచ్చినియి, ఏ జంతువులొచ్చినియి, ఎట్లా ఉంది పరిస్థితి అని. సో, చాలా బాధగా ఉంటదండి. ఆవిడ బాధపడుతుంటే ఆవిడకి మించిన బాధ మేమంతా పడుతూ ఉన్నాం. ఉమ్, అసలిక్కడ ఎట్లా మాకేం చేయాలో తెలియట్లేదు. కానీ మీరొకటి గమనించండి. రాష్ట్ర గవర్నమెంట్‌లో సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బు కుక్కల బాగోగుల కోసం ఇచ్చిన డబ్బుని తినేస్తున్నారు. కక్కిన కూడుకి కుక్కలు ఆశపడతాయేమో నేను కాదు అంటారు. ఉమ్, ఆ కుక్కలు కక్కేసిన కూడుకు కూడా ఆశపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్ని ఛీ! తు అని ఊసినా గాని సిగ్గురాదు. ఉమ్, ఈరోజు ఎంతమంది మున్సిపల్ కమిషనర్ల అకౌంట్‌లో కుక్కలకి సంబంధించిన డబ్బులున్నాయో చూడండి. ఎంత ఖర్చు పెట్టాడో అడగండి. కుక్కలకి ఆపరేషన్ చేసేసామంటారు. కుక్కలకి వ్యాక్సినేషన్ వేసేసామంటారు. కానీ ఎక్కడా కూడా వ్యాక్సినేషన్స్ జరగట్లేదు. ఉమ్, కుక్కలకి ఆపరేషన్‌లు చెయ్యట్లేదు. తీసుకువెళ్ళి మత్తు కూడా ఇవ్వకుండా అక్కడక్కడ 2 ఘాట్లు పెట్టి కుట్లేసేసి మళ్ళీ దింపేస్తున్నారు కొన్ని కొన్ని ప్రత్యేకమైన కుక్కలకి. అది ఆపరేషన్ చేయడం రాదు వాడికి. కట్ చేస్తున్నాడు, కుట్లేస్తున్నాడు. మళ్ళీ వెంటనే ఇక్కడికొచ్చాక అది బిడ్డల్ని కనేస్తుంది. చాలా బాధనిపిస్తుందసలు. ఎందుకని వ్యవస్థ బేసిక్‌గా ఎలా అంటే వెళ్ళిపోతుంది? రేణు మనతో పాటు దేశాయ్ గారి మీద పుట్టుక కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది మేడం. సోషల్ మీడియా వేదికగా. ఆవిడ పర్సనల్‌గా కూడా చాలా మంది ఆవిడని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఆవిడ చెప్పాలనుకున్న విషయంలో ఒక కుక్కలది చాలా పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. చిన్న పిల్లల్ని చంపేస్తున్నాయని, నడు నడుచుకుంటూ వెళ్ళే పిల్లల్ని కరుస్తున్నాయని, ఇలాంటి ఇష్యూస్‌తో సుప్రీం కోర్ట్ కూడా చెప్పినప్పటికీ, రేణు దేశాయ్ గారు చెప్పాల్సిన కంటెంట్‌లో అంటే కొంచెం దూకుడుగా మాట్లాడి దీన్ని డీవియేట్ అయ్యారు అనే భావన కనిపిస్తుంది. ఒక జంతు ప్రేమికురాలుగా, ఒక అడ్వకేట్‌గా 2 రకాలుగా మిక్స్ చేసి చెప్పండి అసల.
రేణు దేశాయ్ గారు అలా మాట్లాడి ఉండొచ్చు అంటారా? 100% ఆవిడ మాట్లాడిన విధానానికి ఆవిడ అడుగుతుంది ఏంటంటే, ఒక పసిబిడ్డని కుక్క కరిసిందని ఆ కుక్కని చంపేస్తున్నారు కరెక్ట్. అన్ని కుక్కల్ని ఎందుకు చంపుతున్నారనేది ఒక ప్రశ్న అయితే, ఒక పసిబిడ్డని అతి కిరాతకంగా రేప్ చేసిన వాడిని మీరు చంపుతున్నారా? మీరు ఉరి తీస్తున్నారా? ఒకడు రేప్ చేస్తే అందరూ మగవాళ్ళని చంపేస్తారా? మరి మీరందరిని ఎన్ని సార్లు చంపేయాలి? మీ మగతనం ఏదైనా ఉంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం రేప్ జరిగినప్పుడు ఆ ఆడబిడ్డని రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేయడంలోనో ఉరి తీయడంలోనో చూపించండి మీ మగతనం. ఒక ఆడబిడ్డని ఒక పసిబిడ్డని కుక్క కరిసింది. ఆ కరిచిన కుక్కని మీరు చంపేయండి. అన్ని కుక్కల్ని ఎందుకు చంపాలి? నేను అడుగుతున్నాను. రోడ్డు మీద భిక్షాటన చేసేటటువంటి వ్యక్తులు, గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ దగ్గర పడుకునేటటువంటి వ్యక్తులు, రైల్వే స్టేషన్ దగ్గర ఊడ్చుకొని అడుక్కునేటటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కుక్కలు ఎందుకు కరవవు తెలుసా మీకు? ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ కుక్కలు కరవే. ఎప్పుడన్నా చూసినారా? ఒక పసిబిడ్డని మున్సిపాలిటీలో కుక్క కరిచడం చూసినారు అని మీరు వీడియోలో టేబుల్లో చూపిస్తున్నారు. వాటిని ఎందుకు కరవు? వాళ్ళ జోలికి ఎందుకు రావు? మీకు తెలుసా, ఒక డివైడర్ మీద ఒక తాత పడుకొని ఉంటే భిక్షాటన చేసి, ఆ తాత కాళ్ళ దగ్గర ఒక కుక్క పడుకొని ఉంటది. అటుగా రాత్రి ట్రైన్ దిగి నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో వాడు లైట్ వేసినాడు. సడన్గా అటు తిప్పేటప్పటికి ఆ లైట్ ఆ పెద్దాయన మీద పడిందని ఆ కుక్క అమాంతంగా ఆటో మీదకి దూకేసింది. అంటే మేమేదైనా అతన్ని గుద్దేస్తామేమో అనుకునిందేమో. నేను అప్పుడు పొద్దు ఇడితిప్పు ఆటో ఇడితిప్పు అది ఎదుగో మేమేం చెయ్యం మా జోలికి రాక మేమేం చెయ్యం అంటూ పాపం ఆటో వాడు కంగారు పడిపోతున్నాడు. సో అనిపించింది ఆటో వాడిని కూడా కరవల, బెదిరించింది. ఏ ఇటు లైట్ తిప్పుతున్నావేంటి అరుస్తుంది. అదే రకంగా అక్కడ భిక్షాటన చేసిన వాడికి కాపలా కాస్తుంది. సరే, తప్పిదాలు జరుగుతాయి. మానవ తప్పిదాలు, లేకపోతే సహజ సిద్ధ తప్పిదాలు, ప్రాణాలు పోయింది. ఎన్ని ప్రాణాలు పసిబిడ్డల్ని రేప్ చేసిన వాళ్ళని, చంపేసిన వాళ్ళని, కిడ్నాపులు చేసిన వాళ్ళని, లేకపోతే కసబ్ లాంటి వాడిని కూడా 7 ఏళ్ళు పెట్టిన మేపిన న్యాయ వ్యవస్థ నోరు లేనిది. నోరు లేని కుక్క మీద ఎందుకు ఈ కక్ష? నోరు లేని జంతువుల మీద ఎందుకు ఈ కక్షలు? నిజంగా బాధ అనిపిస్తుంది. ఎక్కడో ఊరు బయట తీసుకెళ్ళి ఫీడింగ్ చేయమంటారేంటి? అవెందుకు వస్తాయి ఊరు బయటికి? మీరు మీ సొంత ఊరిని దాటి తిండికి విదేశాలకి పోతారు కదా, సంపాదించడానికి. దేశాలు సముద్రాలు దాటేస్తారు కదా. మీరు కొన్ని కోట్లు ఇస్తానన్నా, కుంభం పెట్టి భోజనం పెడతామన్నా పాపం అవి ఆ సందు దాటి బయటికి రావు. వాటన్నిటిని తీసుకొచ్చి ఊరు బయట పెట్టమంటారేంటి? అదే మేనకా గాంధీ గారు రేస్ చేసినటువంటి ప్రశ్న. మీరు ఊరు బయట వాళ్ళకి ఒక పెద్ద స్థావరాలు కడతానంటున్నారు, ఐసోలేషన్ చేపిస్తానంటున్నారు, లేకపోతే వ్యాక్సినేషన్ అన్నారు, లేకపోతే వాటికి పెద్ద పెద్ద కట్టడాల్లాగా బోన్‌లాగా కడతానన్నారు కదా! అవన్నీ కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చవుతాయి కదా! అవన్నీ కట్టండి. కట్టి అంతా కరెక్ట్‌గా వచ్చాక అప్పుడు ఇవి ఇంప్లిమెంట్ చేద్దురు గాని. ఈలోపు చేయడానికి వీల్లేదు. ఆ సందులో రాత్రుళ్ళు దొంగలు వచ్చేవాడు కూడా కొన్ని కొన్ని సందుల్లోకి ఎందుకు రాడో తెలుసా? ఆ సందుల్లో కుక్కలెక్కువుంటాయిరా, ఆ సందులోకి మనం పోలేం. ఒకటే సొన అని. సో, దయచేసి అంటే పిచ్చుక మీద కాదు బ్రహ్మాస్త్రం అంటారు చూడండి. బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడండి. అన్యాయంగా రేప్ చేసిన ఆడబిడ్డల్ని, చావుకు కారణమైన మగవాళ్ళ మీద చూపించండి మీ మగతనం. అక్కడ వాడండి మీ బ్రహ్మాస్త్రాలు. నోరు లేని వాటి మీద కాదు. వాటి వల్ల తప్పిదం జరిగితే వాటినే చంపేయండి. అంతేకాని అన్ని కుక్కలకి శిక్ష వేసేస్తాం, తీసుకెళ్ళి ఊరు బయటేసేస్తాం, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఊర్లో మేమే బతకాలి, ఈ భూమి మీద మేమే పుట్టాం, మీరు ఊరు బయట ఉండాలి అంటే పేరు చివర తోకలు, ఊరి చివర పాకల్లాగా వాటిని ఊరు బయట పడేస్తే అవెందుకు బతుకుతాయి? అవెందుకు బతుకుతాయి? పొలాల్లో తిరిగేవి, పొలాల్లో తిరగడానికే అవి వాటి స్థావరం అనుకొని తిరుగుతున్నాయి. ఈరోజు మా సందుల్లో తీసుకెళ్ళే కుక్కని పక్క సందులోకి తీసుకెళ్తే ఆ పక్క కుక్కలు వాటిని ఉండనివ్వవు. ఈ కుక్కలు, ఆ కుక్కలు, అసలు ఎక్కడా కుక్కలు లేకుండా ఉంటే మీకు తెలుసో లేదో, నేను కొంత భగవద్గీత, రామాయణాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు మా పాపకి చెప్పాను. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటే గాడిదంటే ఎలా ఉంటది అని అడిగేది చిన్నప్పుడు. గాడిదలు లేవు, కనపట్ల. తర్వాత ఎప్పుడో ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక పర్టిక్యులర్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది గట్టి గట్టిగా అరుస్తుంటే చూడు చూడు నీకు ఆ రోజు కథలో చెప్పిన గాడిద అదే. ఇదే గాడిద. గాడిద గట్టిగా అరుస్తే మళ్ళీ అందరూ వింటారని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొని ఇదిగో నా బాలకృష్ణుడిని ఇక్కడి నుంచి నది నుంచి తాగిటించాలి, నువ్వు అరవద్దు అంటూ చెప్పినటువంటి విషయాన్ని చెప్పా. వరాహమూర్తి అంటే ఏంటి అంటే పంది, అంటే పిగ్. సో, ఇంతవరకు వాటిని మా పిల్లలు చూడలా. అవి ఎక్కడుంటాయో వీళ్ళకి తెలీదు. కొన్ని కొన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసుకొనెళ్ళి ఇదిగో ఇదే పంది అని ఎక్కడో చూపిచ్చారు.
అంతకు ముందు ఉండేవండి సందులో, గుంపులు అక్కడక్కడ తిరుగుతుంటాయి మా చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడో ఊరు బయట ఉన్నాయి. అసలు లేవు అసలు. దాన్ని కూడా తినేస్తున్నారు. దారుణం. దాని మాంసం కూడా డిమాండ్ అట. గాడిద మాంసం డిమాండ్ అంట. పంది మాంసం డిమాండ్ అంట. రాను రాను కుక్క మాంసం కూడా తినేస్తారేమో నీచులు, నికృష్టులు అనేటటువంటి పరిస్థితికొచ్చింది. ఈరోజు పండగలొచ్చేస్తున్నాయంటే మళ్ళీ ఆవు మాంసాలు సేల్ అయిపోతూ ఉంటాయి పాపం. లేగ, లేగ దూడ అంటారు కదా పాపం. ఆ దూడను కూడా కోసుకొని తినేస్తున్నారు. ఎటువైపు వెళ్ళిపోతుందో వ్యవస్థ మళ్ళీ ఎక్కడి నుంచొచ్చామో అక్కడే ఆగిపోతున్నాం. అక్కడికే వెళ్లి చేరుతున్నాం. ఆది మానవులు. ఒంటి మీద సరిగ్గా బట్టలుండేవి కాదు. మాంసాలే తింటారు. అంటే అడవి జంతువులను తినేస్తుంటారు. వాటి నుంచి సభ్య సమాజంలోకి బట్టలు వేసుకోవడం నేర్పించి, ఆకులు, అలమలు, దుంపలు తినడం నేర్పించారు. వద్దొద్దు మాకు అదే బావుంది అంటూ మళ్ళు చొక్కాలు చించేసుకొని, చినిగిపోయిన ప్యాంట్లు. ఒకప్పుడు ప్యాంట్ చినిగిపోతే అదిగో దరిద్రపు మన ఎత్తునుంది. చినిగిన బట్టలు వేసుకోవద్దు తీసేయండి అనేవాళ్ళు. ఈరోజు ప్యాంట్లు చింపేసుకుంటున్నారు. మోకాళ్ళ దగ్గర, అరికాళ్ళ దగ్గర కనిపించిన చోట, కనపడని చోట అంతా కూడా చీదర పుట్టేస్తుంది వ్యవస్థని. వ్యవస్థ చీదర పుట్టేస్తుంది. మొదటి ముద్ద ఆవుకి, చివరి ముద్ద కాలభైరవుడికి అని చెప్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా కాశీ కాపురాదినాథ కాలభైరవం భజే అంటూ కాశీని కాపు కాసేటటువంటి కాలభైరవుడు ఈరోజు మన కళ్ళ ముందున్నాడు. చిన్నప్పుడు అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా కాశీకి వెళ్ళొచ్చాక గారెలు వండి, ఆ గారెలు తీసుకొచ్చి కుక్కలకి పెట్టి, కుక్కల మెడలో గారెల దండ వేసి వాటిని పూజించేవాళ్ళు. రోజు అన్నం ఒక విస్తరలో పెట్టి పెరుగన్నమో, మిగిలిన అన్నమో వాకిట్లో పెట్టేవాళ్ళు. ఈ రోజులు లేవు. మిమ్మల్ని అదేమీ చేయదు సార్. ఒకవేళ అవి ఒకళ్ళ బైక్ వెంట పడుతున్నా మీరు భయపడకండి. బైక్ ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అవి అరవడం ఆగిపోతుంది. దొంగలే రైట్. ఆగకుండా పారిపోతారని దాని నమ్మకం పాపం. తెలీదు కదా! మనం అర్జెంట్‌గా ఫాస్ట్‌గా వెళ్తాం. అందుకే అది వెంటబడుతుంది. సరే మనం బైక్ ఆపేసి అక్కడే ఉన్నామనుకోండి, అది కూడా అరవడం ఆపేస్తుంది. ఒకవేళ అలా వెంటపడినా ఈ సందు వరకే, పక్క సందులోకి అది మీరు రమ్మన్నా రాదు. దానికి కూడా ధైర్యం సరిపోదు. సో, దయచేసి వాటి మీద మీ పంజాలు విసరకండి. యానిమల్ లవర్‌లుగా మేము ప్రతి చోట మేము పండగలప్పుడు వెళ్లి గోమాంసాన్ని వధ చేయకుండా, ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ ఆవును చంపకూడదు. ఈ ఆవుని వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేశారా? చేయలేదా అని. నేను అందరిలాగా గుళ్ళకెళ్ళి పూజలు చేసి ఆ బొట్లు, ఈ బొట్లు అదంతా నా వల్ల కాదండి. కానీ ప్రతిరోజు 60 కుక్కలకి ఫీడింగ్ పెట్టడం, లేకపోతే ఆవు వస్తే దాన్ని పూజించి దానికి కావాల్సినటువంటి ఫుడ్ పెట్టడం, దానికి ప్రత్యేకమైన ఫుడ్ తీసుకొచ్చి డబ్బాల్లో పెట్టడం, లేకపోతే బియ్యపిండి లేకపోతే ఇవన్నీ కూడా వేస్తున్నప్పుడు నేను గుడికెళ్ళి టెంకాయ కొట్టిన ఫీలింగ్ నాకొస్తుందండి. అంటే మన ఇంట్లో ఒక ఒక మందిరం అని పెట్టుకుంటాం చూడండి. దేవుడు బొమ్మలన్నీ పెట్టుకొని. దాంట్లో దేవుడున్నాడని మీరు నమ్ముతున్నారా? అది కేవలం ఒక మెడిటేషన్ ప్లేస్. దేవుడు ఎక్కడుంటాడంటే మీరు పొయ్యి ఎలిగిస్తారు చూడండి పొద్దున్నే. ఆ పొయ్యిలో ఉంటాడు అగ్నిదేవుడు. మీరు నీళ్ళతో పని చేస్తారు చూడండి. అంట్లు తోమడం కానీ, బట్టలు ఉతకడం గానీ, ఆ నీళ్ళలో ఉంటాడు. అంటే పంచభూతాలతో దేవుడు ఉంటాడండి. చీపురు ఎక్కడంటే అక్కడ పడేస్తారు. చాట ఎక్కడంటే అక్కడ పడేస్తారు. చెత్తబుట్ట ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తారు. అవి వాటిల్లో దేవుడుంటది. మీరు వాకిలి దాటే గుమ్మంలో దేవుడుంటది. మీ దేవుడి గుడిలో దేవుడు ఉండడు. కేవలం అక్కడ ధ్యానం చేసుకోవడానికి పెట్టుకున్న ప్రదేశంగా మాత్రమే భావించండి. ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. లక్ష్మీదేవి ఉండదండి. లక్ష్మీదేవి ఎక్కడుంటది? మీ గుమ్మంలో ఉంటది. మీ శుభ్రతలో ఉంటది. మీ చాటంతా చెత్తగా ఉందనుకోండి, ఆ చాటలో ఉంటది పాపం. మీరు చెత్త చేసేస్తున్నారు లక్ష్మీదేవిని. కానీ దేవుడు మందిరంలో మాత్రం దేవుడు బొట్లు పెట్టేస్తారు. మీ శుభ్రతలో ఉంటది. సరస్వతీదేవి మీ పుస్తకాల్లో ఉంటది. పుస్తకాలు స్కూల్ నుంచి రాగానే, కాలేజీ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి ఇసిరి పక్కనేసేసి సరస్వతీదేవికి దండాలు పెట్టేస్తే కాదండి. పుస్తకాలకి ప్రాణం ఉంటది. పుస్తకాలు కూడా ఓపెన్ కప్‌బోర్డ్‌లో పెట్టాలి. అద్దాల్లో పెట్టి బంధించకూడదని మేము చదువుకున్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పేవారు. వాటికి ఊపిరి ఉంటదట. అవి చచ్చిపోతాయంట. అంటే చెదలు పట్టేస్తాయంట. మనిషిని చనిపోయాక చెదలు పట్టేస్తాయి కదా! భూమిలోకి వెళ్ళిపోయాక. అలాగా అద్దాల్లో బంధించేస్తే కొన్ని రోజులకి ఊపిరాడక అవి చచ్చిపోతాయట పుస్తకాలు. వాటినే చెదలు పట్టడం అంటారట. అందుకనే వాటికి కూడా ప్రాణం పోయాలంటే ఓపెన్ కప్‌బోర్డ్‌లో ఉండి ప్రతిరోజు దులుపుకోవాలి. మీరెప్పుడైతే పుస్తకాన్ని తాకుతారో మీ శక్తి పెరుగుతది. ఇవన్నీ సనాతన ధర్మాల్లో ఒక భాగాలండి. ఇవి సభ్య సమాజానికి తెలీదు. ఈరోజు కుక్కల్ని చంపేసేయండి, ఆవుల మాంసం తినేసేయండి, లేకపోతే చట్టాలు ఉంటాయండి. చాలా చట్టాలుంటాయి. అన్నీ మనం పాటిస్తామా? అన్నీ మనం పాటిస్తున్నామా? ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఓపెన్‌గా అడుగుతున్నా. ఎన్ని కోట్ల డబ్బులు కుక్కల డబ్బులు తిన్నారు. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఎంత డబ్బు తింటున్నారు కుక్కలవి. వెటర్నరీ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు కుక్కలు పెట్టే ప్రదేశాలు చూడండి. ఎంత ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో. అసలు అక్కడ పరిసర ప్రాంతాల్లో కుక్కలు కాదు. అక్కడ ట్రీట్‌మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచండి వాళ్ళెవరు
ఒరిస్సా వాళ్ళు అనుకుంటా వాళ్ళకి మన భాష కూడా రాదు. నువ్వు సర్జరీ చేసినావా అంటే మన భాష వాడికి అర్థం కాదు. ఆ ఏరియాలో కెమెరాలుండాలి. ఆ కెమెరాలో కొంత యానిమల్ లవర్లు చూడగలగాలి. ఆఖరికి కుక్కల మాంసం కూడా సేల్ చేసేసి మీకు మటన్ లెక్క అమ్మేస్తుంటారేమో కొన్ని రోజులకి. అవి కూడా తినాలి దౌర్భాగ్యం. రైట్ సో రైట్ రైట్ ఇటువంటి రైట్ రజనీ గారు. పరిస్థితుల్లో సార్ ఒకటి సార్ ఇటువంటి పరిస్థితుల్లో రేణు దేశాయ్ గారు మాలాగే చాలా ఉగ్ర రూపంతో మాట్లాడేసారు. మేము మీడియా ముందు మాట్లాడకపోయినా మున్సిపల్ కమిషనర్ ముందో, కలెక్టర్ల ముందో ఇక్కడ ఆవుల్ని కోసే వాళ్ళతోని ఇలాగే పోట్లాడేస్తాం. ఇలాగే ఉగ్ర రూపం చూపిస్తాం. మీరు మనుషులేనా? మనిషి మాంసం కూడా తినేయండి మీరు. మీ మగతనం ఏముంటే అక్కడ చూపించండి అంటూ ఆవిడ మాట్లాడితే మీకు కోపం వస్తుంది. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? 500 కుక్కలు కళ్ళ ముందు చచ్చి పడిపోయి ఉంటే దానికి కారణమైన వాడు దొరకాల వాడి పని చెప్తాం అనిపించేస్తదండి. అంత కోపం వచ్చేస్తుంది. చాలా దారుణం అండి. అది మనతో పుట్టినటువంటి ప్రాణే. దాన్ని కూడా మనం చూడాలా. ప్రాణంగానే చూడాలా. అసలు చాలా దారుణం అండి. ఇప్పుడు ఆవిడ దాంట్లో వయలెన్స్ చూడకండి. ఆవిడ సబ్జెక్ట్ చూడండి. ఏదో ఉగ్రరూపంగా మాట్లాడేసింది. అందరిని ఇంట్లో తీసేసిందంటే, అసలు మీకెవ్వరికీ మానవత్వం లేదు అని ఆవిడ చెప్తుంది. వాస్తవం. వాస్తవం. ఈరోజు నేను ఓపెన్‌గా చెప్తున్నా. కొన్ని ఛానెల్స్ కొన్నే చూపిస్తాయి. అన్నీ చూపించవు. అంటే ఫర్ సపోజ్ అగైన్స్ట్ గవర్నమెంట్ అనుకోండి. మీరు ప్లే చేయరు. మీ వృత్తి అది. ఫర్ సపోజ్ ఇది మాట్లాడితే మనకి డబ్బులు రావనుకోండి. అవి మీరు టెలికాస్ట్ చెయ్యరు. ఇది ట్రెండింగ్ టాపిక్ కదా! రండి, రండి రజనీ గారు ఈ టాపిక్ మాట్లాడండి అంటారు. అరే! రోడ్డు మీద ఒక పసిబిడ్డని ఇలా చేసినారండి. లేకపోతే ఒక తాతని రోడ్డు మీద పడేసినారండి. లేదు రజనీ గారు అది చేస్తే ఎవరు చూడరండి అంటారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టాలంటే మాకెంత ఇస్తారంటారు. మాకెంత ఇస్తారంటారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక వృత్తిని కూడా అమ్ముడుపోతుంటే ఆవిడ మన నుంచి అడిగింది ఒక దయ. అది మీకు లేదా? మీకు బాధ్యత లేదా? సుప్రీం కోర్ట్‌ని కూడా అనేసింది. దానికన్నిటికి సిద్ధపడి ఉన్నింది. తప్పుని తప్పు అనడానికి భయపడకూడదు. తప్పుని తప్పు అనేవాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయినా సరే తప్పుని తప్పనే అంటారు. యథార్థవాది, లోక విరోధి. ఆవిడ చెప్పింది యథార్థమని ఆ ఎదురుగా కూర్చున్న జర్నలిజంకి కూడా తెలుసు. అందరికీ తెలుసు. ఇంకా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అందుకే వదిలేసారా? నేను చెప్తున్నాను కదా! పవన్ కళ్యాణ్ గారి కంటే 100 రెట్లు రేణు దేశాయ్ గారి మనసు గొప్పదనుకోండి. ఏ రోజు ఒక్క మాట గాని అన్నకి ఎదురు చెప్పింది లేదు. అంటే విడాకులు తీసుకొని బయటకొచ్చాక అతను అలా, ఇతను ఇలా అని చెప్పలా. ఒరిజినల్ అంటే ఏది నిజమో అదే మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్య కుదరలేదు. విడిపోయినారు. ఈరోజు నేను చెప్తున్నాను కదా! మనోజ్ గారు కళ్ళ ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే, రేణు దేశాయ్ గారు విడాకులు ఇచ్చినప్పటికీ, ఆ స్థానంలో ఆయన పక్కన ఉండాల్సిన దాన్ని నేనే కదా అని బాధపడకుండా ఉంటుందో చెప్పండి? అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు ఎంత బాధపడుతుంది? తెలుసో తెలియకో ప్రతి ఒక్కరం తప్పులు చేస్తుంటాం కదా! అవును. నోటితో ఒక మాట అనడమో, లేకపోతే మన మాట తీరుతోనో, మన బిహేవియర్‌తోనో బిడ్డలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వదిలేసుకుంటారా? కానీ భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? అక్కడ రక్త సంబంధం లేదు కాబట్టి. అన్నదమ్ములు ఎన్ని మాటలనుకున్నా కలిసిపోతారు. తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు ఎన్ని మాటలనుకున్నా కలిసిపోతారు. ఒక్క భార్య భర్తలే మాట తేడాలతోనో, భావోద్వేగాలతోనో విడిపోతారు. విడిపోగల బంధం అది. దీనికి రక్త సంబంధం లేదు. కానీ వారిద్దరి మధ్య ఒక సంబంధంతో ఇద్దరు బిడ్డలు జన్మించాక, అయినా కూడా వారిద్దరి మధ్య వాగ్వివాదాల వల్లో మరి కారణాలు ఏవైనా గాని విడిపోయినప్పుడు, ఆ తల్లి మనసు అప్పుడు ఒకవేళ ఏమనుకున్నదో, తర్వాత కొంతన్నా బాధ ఉంటది కదా! ఆ బాధని మర్చిపోవడానికి ఆవిడేమన్నా పెళ్లి చేసుకున్నారా? ఎంతమంది సినిమా స్టార్‌లు భర్తలు వదిలేసాక పెళ్లి చేసుకోలేదండి? ఆవిడకేమి ఆవిడ అందం తక్కువ, గుణం తక్కువ? అందం తక్కువ, గుణం తక్కువ. ఎందుకు చేసుకోలేదు? బిడ్డల కోసం ఎందుకు అలా కట్టుబడి ఉండిపోయారు? ఆవిడెందుకు స్లీవ్‌లెస్ వేసుకొని అందంగా ఎక్స్‌పోజ్ చేసి సినిమాలోకి రాలేకపోతుంది? పద్ధతి. ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. వీరిని మంచివాళ్ళు, వీరిని చెడ్డవాళ్ళని వీరు నిర్ధారించకండి. మీ కళ్ళ ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎవరెస్ట్ శిఖరం అయితే, ఆవిడ కూడా అంతే. ఆవిడ కూడా అంతే. ఆవిడకిచ్చే విలువ ఎప్పుడు మేము తగ్గమే. ఆవిడ కూడా వదిన లెక్కే మాకు. ఆవిడ కూడా మాకు వదిన లెక్క. మేమెప్పుడు ఆమెని ఒక్క మాట అనము, అనకూడదు కూడా. చాలా తప్పు సార్. ఆవిడ కెరియర్‌ని పవన్ కళ్యాణ్ గారితో పెళ్ళాక ఒక్క సినిమా అన్నా చేసిందా చెప్పండి? ఆయనతో చేసిన సినిమానే కదా 'జానీ అండ్' ఆవిడది కెరియర్‌లో నిలబడే టైం కదా! కానీ నిలబడలేదు కదా! తర్వాత అతనితో పాటే ట్రావెల్ చేశారు కదా! ఏవో ఇబ్బందులు పోనివ్వండి. మాకైతే ఆమెని ఒక్క మాట కూడా అనదలుచుకోలేదండి. ఇంకొకటేంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి కాశీకి వెళ్ళొస్తారో, కాశీలో ఎక్కువ రోజులు స్పెండ్ చేసొస్తారో,
అక్కడ కాలభైరవ ఉపాసన చేస్తారు. వాళ్ళు కుక్కల యందు అమితమైన ప్రేమగా ఉంటారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. 45 రోజులు కాశీలో మేము చేసినటువంటి ఉపాసన గాని, డివోషనల్ గాని, ఈరోజు కూడా మీరు కోట్లిచ్చినా నా డ్రెస్ మీద చున్నీ ఇంతే ఉంటది. మీరు వేల కోట్ల పదవులిస్తానన్నా మేము తప్పు పనులు చేయలేము. తప్పు మాట అనలేము. నేను తప్పు చేస్తే నా అన్ననైనా ఎందుకు నిలదీస్తానంటే అది నా ధర్మం. అది నా ధర్మం. కొన్ని పనులు నాకు నచ్చవు. అది నేను ఓపెన్‌గా చెప్పేస్తాను. 500, 500 కోట్లు మీకు లేవా మెడికల్ కాలేజ్ కట్టడానికని ప్రభుత్వాన్ని నేను నిలదీసేస్తాను ఓపెన్‌గా. 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టడానికి వీల్లేదు అంటూ నేను గట్టిగా అడిగేస్తాను. నాకది తప్పనిపిచ్చింది. మా సొమ్ముతో కట్టుకోవడం ఎందుకు? వాళ్ళ హెరిటేజ్ డబ్బులో, వాళ్ళ బసవ తారక డబ్బులతో కట్టుకోండి అని అడగాలనిపిస్తుంది. అడిగేస్తాం. దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే మేము ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళం. మేము తప్పుని తప్పనే అంటాం. అలాగ అనలేని వాళ్ళు మీలాంటి వాళ్ళు మీ పరిస్థితులు వేరు. మీరు అనలేరు. మీరు వదిలేయండి. కానీ ధర్మం ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. యథార్థవాది, లోక విరోధి. తప్పుని తప్పు అనాలి. కుక్కలు 500 కుక్కల్ని చంపడం తప్పు. కొన్ని పనులు మీరు చేయడం తప్పు. అది నా అన్న చేసినా, ముఖ్యమంత్రి చేసినా, వేరెవరు చేసినా, నా కుటుంబ సభ్యులు చేసినా తప్పుని తప్పనే అంటాం. సో, అది అక్కడికెళ్ళాక వస్తదండి కాశీ. కాశీ నుంచే ఆది శంకరాచార్యులు గాని, లేకపోతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కానీ, నరేంద్ర మోడీ గారు కూడా పోటీ చేసింది కాశీ నుంచే కదా! వారణాసి నుంచి. సో, అది ఒక డివోషనల్ ప్లేసు. అదొక స్పిరిచ్యువల్ పవర్‌ని మాకు జనరేట్ చేస్తుంది. అందుకనే మనసు చంపుకొని అధర్మంగా ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళం. ఇలా అద్దిళ్ళలో ఉండేవాళ్ళం కాదు. కానీ ఎక్కడున్నా మనం పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పడతది. అది మేము రైట్. మనశ్శాంతిని కలిగి ఉంటాం. సో, ఈరోజు రేణు దేశాయ్ గారిని కూడా దయచేసి మనం తప్పుగా చూడవద్దు. ఆవిడ మనసు కనిపించింది. అంత భావోద్వేగంతో మగాళ్ళని కించపరిచింది అని మీరు అనుకోకుండా, ఏ పసిబిడ్డని రేప్ చేసిన ఒక మగవాడిని ఏం ఉరి తీస్తున్నారా? ఏమి చట్టాలేవి? కుక్కల మీద చూపిస్తారా మీ చట్టాలు? ఒక మనిషి రేప్ చేస్తే అతన్నే కదా మీరు శిక్షిస్తున్నారు. అందరు మగవాళ్ళని శిక్షిస్తున్నారా? అక్కడ చూపించండి మీ మగతనం. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి పసిబిడ్డని చేతిలో పట్టుకొని, పసిబిడ్డ ఇంకొక బిడ్డ పసిబిడ్డని చేత్తో పట్టుకొని చనిపోయిన బిడ్డ కోసం పోరాటం చేసింది. అయ్యా! ఆ తల్లికి న్యాయం చేయొచ్చు కదా! ఒక చిన్న పిల్లని ఒక కుక్క కరిగేసిందని ఆ కుక్కని చంపేస్తున్నారు. ఆ కుక్కతో పాటు 500 కుక్కని చంపేస్తున్నారు. కుక్కల్లాగా 10వ తరగతి చదువుకునే బిడ్డని హాస్టల్‌లో అతి కిరాతకంగా రేప్ చేసిన ఎదవల్ని మాత్రం ఇంతవరకు కేసులు లేవు, శిక్షలు లేవు. ఆ అమ్మాయి అంతట ఆ అమ్మాయే రేప్ చేసేసుకుందేమో! ఆ అమ్మాయి అంతట ఆ అమ్మాయే ఉరి తీసేసుకుందేమో! చెప్పండి. అది కూడా చెప్పండి వినేస్తాం. దరిద్రం. సో, ఇటువంటి విషయాల్లో ఆవిడ భావోద్రేకం కరెక్ట్ అండి. ఇలాగే ఉంటది. నేను మాట్లాడినప్పుడు థాంక్ యూ. మీరు అంతే అంటారు కదా! రజనీ గారు చాలా అగ్రెసివ్‌గా మాట్లాడేస్తున్నా. అవును. లోపల నుంచి వచ్చేది అదే ఉంటది మాకు. ఆ కోపమే ఉంటది. సో, ఖచ్చితంగా మనం ఆమెని సపోర్ట్ చేస్తున్నామా, డిస్కరేజ్ చేస్తున్నామా అనవసరం. ఆవిడ వ్యక్తిగత విషయాల్లోకి మనకొద్దు. మీకు మంచిదైతే సపోర్ట్ చేయండి. ఏది కుక్కల్ని చంపకూడదు. అవి కూడా ప్రాణులే పాపం. కాలభైరవుడంటే ఎళ్లి కాలభైరవుడు గుడికెళ్ళి టెంకాయలు కొట్టి, దీపాలు పెట్టి, డబ్బులివ్వడం కాదు. మన కళ్ళ ముందున్న కుక్కకి వేస్ట్ మిగిలిపోయిన ఫుడ్డేయండి వండి. మీ వల్ల కాదులే. వండి ఇంట్లో వాళ్ళకే సరిగ్గా పెట్టి చావరు. వాళ్ళే స్విగ్గీలో తెచ్చుకుంటారు. సో, మీరు మిగిలిపోయిన ఫుడ్డన్నా అక్కడ పెట్టండి. సో, అనేది ఆమె వాదనండి. సో, దాన్ని 100% సపోర్ట్ చేస్తున్నాను. తిట్టుకునే వాళ్ళుంటే దయచేసి నన్ను కూడా తిట్టుకోండి. ఏం పర్లేదు. ఏం పర్లేదు. కానీ నేను నమ్ముకున్న ధర్మానికి తప్పుని తప్పనే అంటాను. ఒప్పు చేసిన వాళ్ళని ఒప్పనే అంటాను కాబట్టి, సో, ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు వస్తాయి. ఇంకా గూడా వస్తాయి. అంత తేలిగ్గా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయదు సుప్రీం కోర్టు. ఇప్పుడు కూడా ఎక్కడ కుక్కలు అక్కడే ఉండి ఐసోలేషన్ ఇవ్వండి. వాటిని కుక్కలకి ఫుడ్ పెట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి పెంచుకోండి. బయట కుక్కలకి రోడ్డు మీద కుక్కలకి ఫుడ్ పెట్టకండి. అవి తిండి లేక ఎండి సచ్చిపోతాయి అని కోర్టు ఇచ్చేటటువంటి సుప్రీం కోర్టు చట్టాలు కొంచెం మళ్ళీ పునరాలోచన చేస్తేలేండి. పునరాలోచన చేయకుండా ఉండదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో చాలా మంది యానిమల్ లవర్లున్నారు. అచ్చంగా బ్రాహ్మణులు, గోవులకు సంబంధించిన గోవధల గురించి ప్రశ్నిస్తున్నటువంటి నైపుణ్యత గల లాయర్లున్నారు. సో, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారని నేను భావిస్తున్నాను. ఎనీవే మనకి నచ్చితే సపోర్ట్ చేద్దాం. లేకపోతే కామ్‌గా ఉందాం. కానీ ఈ పనికిమాలిన విమర్శలు చేయకండి. ఆమెని భావోద్రేకానికి గురి చేయకండి. ఆవిడ బిడ్డలతో ఆవిడ పని చేసుకుంటున్నారు. తర్వాత ఇది సోషల్ సర్వీస్ చేసుకుంటున్నారు. సో, ఆవిడ ఇబ్బందులు ఆవిడ పడుతున్నారు. ఆవిడెంతో నలిగిపోయి ఉన్నారు. జీవితంలో ఆవిడ కోల్పోయిందేంటి అంటే మన కళ్ళ ముందు కనపడుతున్న మనిషి. జీవితంలో ఆ వ్యక్తిని కోల్పోయాక మనం ఎంతున్నా అన్నీ కోల్పోవడమే. అతన్ని కోల్పోయిన బాధలో ఆవిడ ఇలా అయిపోయారేమో అనిపించేసింది నాకు. నిజంగా ఆయనే పక్కనుంటే ఆవిడ ఇంత అగ్రెసివ్‌గా ఉండరేమో అనిపించింది. కానీ ఒక విలువైన మనిషిని, ఒక ఆణిముత్యాన్ని, ఒక వజ్రాన్ని కోల్పోయిందావిడ. కారణాలేవైనప్పటికీ. ఆ బాధ, ఆ భావోద్రేగాన్ని ఇది నోరులేని జీవాల మధ్యలో ప్రేమను పెంచుకుంది. ఇవి కూడా కోల్పోతుంటే ఆ కోపాన్ని బయట పడేసింది.
సో దయచేసి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ ఆడబిడ్డ గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. మీ ఇంట్లో పిల్లలకైతే ఎలా ఉంటాయి, మీ వాకిట్లో పిల్లలకైతే పిచ్చి మాటలు థ్యాంక్ యూ మాట్లాడకండి. రజనీ గారు, థ్యాంక్ యూ. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.